అలాగే ఏ ప్రశ్నలు వచ్చినా అడగండి, వాటన్నిటికీ కూడా డిస్క్రిప్షన్లో సమాధానం ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు మనం ఇంకా పూజ ప్రారంభిద్దాం. ముందుగా గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు మీ పూజా మందిరంలో దీపానికి కుంకుమతో బొట్లు పెడుతూ ఈ శ్లోకం చదవండి. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. ఇప్పుడు మనం ఆచమనం చేద్దాం. ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు 2 పంచపాత్రలు పెట్టుకోండి. ఇదిగో ఇక్కడ చూడండి. అందులో ఒకటి మీరు ఆచమనం చేయడానికి, పైన నీళ్లు చదువుకోవడానికి, అలాంటి వాటికి. మరి మీరు ఆచమనం చేస్తే ఎంగిలైపోతుంది కదా, అందుకని దేవతకి పెట్టకూడదు కాబట్టి ఇంకొక పంచపాత్ర పెట్టుకుని దాంతో అమ్మవారి ఉపచారాలు చేయడానికి. సరే, ఇప్పుడు మీ పంచపాత్రలో నీళ్ళతో ఆచమనం చేయండి. స్త్రీలు అయితే కనుక మొట్టమొదటి 3 నామాలకి నమః అనండి, పురుషులైతే స్వాహ అని చేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఇప్పుడు చేయి కడిగేసుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు కొన్ని అక్షంతలు తీసుకుని వాసన చూసి మీ ఎడమ వైపుకి చల్లుకుంటూ ఈ శ్లోకం చదవండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ఈ నాసిక ముద్ర పట్టండి. ఈ ముద్రతో ఊపిరి లోపల బంధించి శ్లోకం లోపల చదువుకోండి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ వశంకరం. ఇప్పుడు మనం వారాహి అమ్మవారి పూజకి సంకల్పం చెప్తాము. కళ్ళు మూసుకుని అమ్మవారిని మనస్సులో ధ్యానించుకుంటూ ఈ సంకల్పాన్ని అనుకోండి. మమ ఉపాత సమస్త దురిత క్షేత్వారా శ్రీ వారాహి దేవతా ప్రీత్యర్థం సర్వేషాం గోత్రోద్భవానాం జీవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం సర్వతోముఖాభివృద్ధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప వారాహి దేవతాముద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. కరిష్యే అన్నప్పుడు మీ ఉంగరం వేలుతో నీటిని ముట్టుకోండి. ఇప్పుడు ఘంటానాదం చేస్తూ ఈ శ్లోకం చదవండి. ఆగమార్థం తు దేవానాం గమనార్థం ఇప్పుడు కలశం పెట్టే సాంప్రదాయం మీకుంటే కనుక కలశం పెట్టుకొని అక్షతలు కలశం పైన చల్లుతూ కలశారాధన చేయండి. ఆ శ్లోకాలు పీడిఎఫ్లో ఇచ్చాను, చూడండి. కలశం పెట్టే సాంప్రదాయం లేకపోయినా పర్వాలేదు, కంగారు పడకండి, మిగతా పూజ అంతా చేసేసుకోండి.